నెలల కిందటైతే పిఎం విశ్వకర్మ యోజనకి అయితే నేనైతే అప్లై చేసుకున్నాండి. ఇదైతే మాత్రం మీ సేవలో అయితే అప్లై చేయకూడదండి. ఎగ్జామ్ అయితే చాలా టఫ్ కాదండి. మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయాలంటే చాలా ఒకరోజు సెలవు తీసుకోవడం కాడికి తీసుకో తర్వాత కొద్ది రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఇగోండి ఇది మాత్రం ఈ రోజు వచ్చిందండి. నాకు ఈ సర్టిఫికేట్ ఈ రోజు వచ్చింది. ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడతాయండి. మాకైతే 4,000 అయితే డబ్బులు పడడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి వర్క్ అయితే లేదండి. ఈరోజు అయితే మాత్రం ఏదో కారణం వల్ల అయితే మా మేస్త్రి ఈరోజు అయితే పని లేదన్నాడండి. అందుకనే పనికి అయితే వెళ్ళలేదండి. ఈరోజు వెళ్ళకపోవడానికి కారణం ఏదో తెలియదు, కానీ ఈరోజు అయితే నాకు మంచి విషయమే జరిగింది. ఆ విషయాన్ని మీతో కూడా పంచుకుందాం అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేను దాదాపు ఒక 5-6 నెలల కిందటైతే పిఎం విశ్వకర్మ యోజనకి అయితే నేనైతే అప్లై చేసుకున్నానండి. ట్రైనింగు ఆ తర్వాత డబ్బులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డబ్బులు వస్తాయా లేదా, మనకు దాంతోపాటు ఏమేమి వస్తాయి ఇవన్నీ ఈ వీడియోలో అయితే చెప్తా. ఇక్కడ నేను మా అక్కకి అయితే వచ్చాయి. మేము ఇద్దరం అయితే ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాం. వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి అండి. మీకు ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, కొత్త మన ఛానల్కి ఎవరన్నా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకి అయితే ఇంక వెళ్ళిపోదాం. ఓకే అండి, మా ఊర్లోకి అయితే మాత్రం మేము ఇద్దరమే కాదండి అప్లై చేసింది. మా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజు మేమైతే ఎంతమంది? 13 మంది. మళ్ళీ చెప్పడం మర్చిపోయా, ఏమి ఎవరో అనుకోకండి, మా సొంత అక్కే, మా అమ్మ పెద్ద కూతురు, తర్వాత ఇంకొకళ్ళు ఉండరు చిన్న కూతురు, లాస్ట్లో నేను పుట్టా. తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. మనం వీడియో టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాదాపు 13 మంది అయితే అప్లై చేసుకున్నామండి. 13 మంది అప్లై చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ గొర్రెబిడ్డలే, ఏం తెలియకుండా సెల్లులు తీసుకొని ఓవంట ఉరికిండ్రు అడిగైతే ఆఫీస్ దగ్గరికి. ఇదైతే మాత్రం మీ సేవలో అయితే అప్లై చేయకూడదండి. మీ సేవలో అప్లై చేయకుండా డైరెక్ట్ మనకు విశ్వకర్మ యోజన అని ఆఫీసులు పెట్టుకుంటారు కొంతమంది. ఏదన్నా ఒక బ్రాంచ్ పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మనం అయితే అప్లై చేసుకోవాలా. ఆ రోజు ఏం జరిగిందంటే అందరం వెళ్ళాము. కాకపోతే ప్రతిదానికి అయితేనేమో సెల్ ఫోన్కు ఆధార్ కార్డుకు లింక్ అయితే ఉండాలి, ఆ మొబైల్ నెంబర్కి. అప్పుడైతేనే మన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ విశ్వకర్మకు. ఆ తర్వాత దాదాపు 2 నెలల తర్వాత అయితే మాత్రం మనకైతే ట్రైనింగ్ అయితే ఫోన్లు అయితే చేస్తారు. 2 నెలలకు వచ్చినాయి మాకైతే ఫోన్లు. 2 నెలల తర్వాత వచ్చినాయండి. మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళకు కూడా సెట్ అయింది. 13 మందిలో కాస్త అందరు ఎగిరిపోయారు. నలుగురు మిగిలిన, నలుగురు కదా 5 మంది. నువ్వు, నేను, మహేశ్వరక్క, సంటి తల్లి, మహాలక్ష్మి. ఓకే అండి, నలుగురం అయితే మిగిలినామండి. నలుగురిలో కానీ ముగ్గురికే వచ్చింది. ఆ నలుగురిలో కానీ ముగ్గురికి ఇప్పుడు వచ్చింది. సంటమ్మకి రాలేదంట. ఇప్పుడు వచ్చింది నేనే ఇచ్చింది. అందరికి నేనే ఇచ్చింది. అదే అండి, ఇప్పుడు నలుగురిలో కాగా ఫస్ట్ మాకైతే ట్రైనింగ్ అంటుంటే ఏడబడుతుందో ఏం కదా అనుకున్నాం. మా గిద్దలూరులో కాబట్టి అప్లై చేసుకున్నది. మా గిద్దలూరుకే వచ్చింది ట్రైనింగ్ అయితే మాత్రం. వాళ్ళు చెప్పినట్టు మా బ్యాచ్లోకి నలుగురం కదా, నలుగురిలో మే ఇద్దరం ఒక బ్యాచ్ అయినాము. మా ట్రైనింగ్ ఒక బ్యాచ్లో పడింది, ఇద్దరికి ఒకే బ్యాచ్లో. సార్లే దేవుడా అనుకొని ఇంకెట్టా మా ఎమ్మి బండి వాళ్ళే కదా, నా బండి మీద ఎక్కించుకొని తీసుకొని బయటండి ప్రతిరోజు. ఇది మొత్తం ఒక వారం రోజులు ఉంటుందండి ట్రైనింగ్. 6 రోజులు అనుకోండి. వారం రోజులు భలే కామెడీ. ట్రైనింగ్ అయితే పిచ్చాలేండి. ఏమన్నా ట్రైనింగ్. ఎగ్జామ్ అయితే చాలా టఫ్ కాదండి. మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయాలంటే చాలా చదువుకోవాలి మీరు. మళ్ళీ ఎవరు పడితే వాళ్ళకు ఎగ్జామ్ రాయనీకి ఉండదు. దీనికైతే మాత్రం ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ ఎగ్జామ్లు ఇవన్నీ అంటారా, ఎగ్జామ్ అయితే అదే అండి సంగతి. పెన్ను పేపర్ చేతికి ఇచ్చారు. పేపర్ ఇచ్చారా, పేపర్ చూసుకుంటా మనం కూర్చోడమే. కొద్దిసేపు కూర్చుంటే మన వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసింటారు. దాంట్లో దాన్ని ఎదురు పెట్టుకొని మనం రాచుండం అని ఫోటోలు దిగడమే. మన మోడీ సార్ అయితే చూడాలి కదా ఆయన. నేనైతే 100కు 100 మార్కులు వచ్చినాయండి నాకు. ఈ మిగిలిన వచ్చినాయి నాకు తెలియదు. ఆ తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ రాపించినాయి. ఫస్ట్ ఎగ్జామ్, ఆ తర్వాత మళ్ళీ
ట్రైనింగ్ 2 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత ట్రైనింగ్ పిలిచిండ్రు. ఇంకా ఆదివారం సెలవు కాబట్టి వాళ్ళకు సోమవారం నుంచి మళ్ళీ పిలిచారు. సోమవారం నుంచి ట్రైనింగ్ పోయినామండి. మామూలు క్లాసులు కాదండి. నేనైతే ఎదురు దెబ్బలు చీల్చేది పెట్టుకున్నాను అండి మిషన్లో. దాంతో కోబ్లరు, చెప్పులు కుట్టేది, సాకలోళ్ళది, అదే బట్టలు ఉసిమేదండి, తప్పు అనుకోకండి. మళ్ళీ బట్టలు ఉసిమేది వాషింగ్ మిషన్లకు, మళ్ళీ ఇంకేంది చెప్పులు కుట్టేది, అంతే వెదురు చీల్చేది, బుట్టలల్లేది. ఇంకా కార్పెంటర్ అవన్నీ ఇంకా రాలేదంటండి. ఈ 3 కేటగిరీలు మాకు వచ్చినాయి. ఈ అమ్మాయి అయితే మాత్రం కుట్టు మిషన్ పెట్టుకున్నది. అంటే బాస్కెట్ బాస్కెట్ మేకర్స్ లోనే 2 ఆప్షన్స్ అండి. 2 కాదు 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్ బాస్కెట్ మేకర్లో. ఇది ఒకటి బుట్టలల్లేది, విస్తరాకుల మిషను, తర్వాత కుట్టు మిషను, ఇంకోటి ఏదో ఉందండి. అది గుర్తురాలేదులే. అడిగినా వాళ్ళే చెప్తారులేండి. ఈ 3 కేటగిరీలు అయితే మాకైతే చెప్పిండ్రు. నేనైతే బుట్టలలో అయితే పెట్టుకున్నా, టీచర్లు ఒకవేళ ఉపయోగపడచ్చని. ఈ అమ్మాయి అయితే మాత్రం కుట్టు మిషన్ పెట్టుకున్నది. అమ్మాయి సపరేట్ క్లాస్ లేదు, నాకు సపరేట్ క్లాస్ లేదు, ఇద్దరిని ఒక క్లాసులో పడేసారు. ప్రతిరోజు 8-9 టు అటెండ్ అవుతాం ఆడికైతే క్లాస్కు. సాయంత్రం 4 గంటలకండి తంబేయడం. ఉదయం సాయంత్రం తంబు పక్కా వేయాలా. తంబేస్తేనే మనకు 100% హాజరు అయితే పడుతుంది. హాజరు గురించి చెప్పలేదు మీకు, మర్చిపోయినా. హాజరు అంటే మనం ఈ వారం రోజులు అయితే మనకు పెడతారు కదండి ట్రైనింగ్. ఈ వారం రోజులు ట్రైనింగ్ పెడితే ఖచ్చితంగా మనం అయితే ఈ వారం రోజులు అయితే అటెండ్ అయితే కావాలి దానికి. అప్పుడే మనకు 100% హాజరు పడుతుంది. ఒక్కరోజు అయితే సెలవు తీసుకోవచ్చు. కాకపోతే ఒక్కరోజు సెలవు తీసుకోవడం కాడికి ఇబ్బందులలో ఉంటేనే సెలవు తీసుకోవాలా. ఆ తర్వాత ఇంకా ఈ ట్రైనింగ్ అంటే వారం అంటారా, ఆడ ఏం చెప్పేది ఏమి ఉండదు. సాయంత్రం దాకా తిని మీరు ఆ రూమ్లలో కూర్చోడమే. చెప్తేనా ఏదో ఒకటి వచ్చి చెప్తారు, లేకపోతేనా లేదు. తర్వాత ఇంకేం చెప్పాలా మీకు. ఆ వారం రోజులు ట్రైనింగ్ అయితే పూర్తి అయిపోయింది. మాకైతే కిట్ ఆర్డర్ పెట్టేది ఓటీపీలు చెప్పాలి, కిట్ ఆర్డర్ చేసుకోవాలంటే మర్చిపోయానండి. కిట్ వీటన్నిటికీ అప్లై అయితే చేసుకోవాలి. సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పేస్తారండి. మా అందరికీ క్లాసులు మెయింటైన్ చేయాలంటే వాళ్ళు కూడా చేయలేరు కదండి. 100 మందికి సవాళ్ళు వచ్చే డౌట్లు అంటే ఒక్కొక్కరికి వాళ్ళ తలకైనప్పి వాళ్ళు తట్టుకోలేరు. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటా వాళ్ళకు మనకు అవసరమైనవన్నీ చెప్పడం అయితే చెప్తారు క్లాసులు. ఆ క్లాసులు అయితే పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రంగా అయితే ప్రతిరోజు బయలుదేరుతాము. మరీ అంత ఖాళీగా అయితే ఉండలేండి. కానీ వేరే క్లాసు పోయినప్పుడు సార్ వాళ్ళు మనమైతే ఖాళీగా అయితే ఉండాలంగా, అది మామూలే. దీంతో ఏ ఎగ్జామ్లు అంటే ఏం ఉండవు. ఇంకా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది జెన్యున్గా. మొత్తం అయితే మీ సేవలో అయితే అస్సలు అప్లై చేసుకోకండి, ఆడిపోతేనే బెస్ట్. మాకైతే ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఇగోండి ఈ సర్టిఫికెట్లు వచ్చాయి. ఇవి పిఎం విశ్వకర్మ బయటికి తీసి చూపిస్తా. ఒకటి ఉంది, నేను చూపించాలి. ఇదిగోండి ఇది వచ్చాయి. ఫస్ట్ ఇవి వచ్చినాయి. తర్వాత దీంతో పాటు చిన్న ఐడి కార్డు, మన ఏటీఎం కార్డు మాయింది. ఇదిగోండి ఏటీఎం కార్డు మాయింది. ఇదిగోండి నా ఫోటో, అదిగోండి ఇది. ఇట్టా ఈ చిన్నది ఐడి కార్డు ప్లస్ ఇది వచ్చాయి 2. ఆ తర్వాత ఇవి అయితే మళ్ళీ మేము ట్రైనింగ్ తీసుకున్న 2 నెలల తర్వాత వచ్చినాయి. ఆడికి 4 నెలలు పోయా. ఆ తర్వాత మళ్ళా 2 నెలల తర్వాత మాకు ఫోన్ వచ్చిందండి అక్కడి నుంచి, ఆఫీస్ నుంచి. మీకు సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్ అంటే కమ్యూనిటీ స్కిల్స్ ఏదో ఉందండి, దీని పేరు మనకైతే అంత తెలియదు. ఇదిగోండి ఈ సర్టిఫికెట్ వచ్చింది మళ్ళీ. అది ఈ సర్టిఫికెట్ చెరొకటి వచ్చిందండి. ఇవి అయితే మెయిన్ అంట ఒరిజినల్. అవి సర్టిఫికెట్లు అవి అయితే మనకు కావాలా ఖచ్చితంగా. ఇది మాత్రం ఈ రోజు వచ్చిందండి నాకు. ఈ సర్టిఫికెట్ ఈరోజు వచ్చింది. ఇదైతే నేనైతే ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి చూడండి, నాట్ ఓపెన్. ఇది ఓల్డ్ సీల్డ్. ఇది ఇంకా అసలు ఓపెన్ అయ్యాలి. అసలు దీన్ని ఓపెన్ చేసి మరి మీకు చూపిస్తాయి. ఇప్పుడు మేము ఓపెన్ చేసేసింది ఆల్రెడీ, ఇవాళ వచ్చింది అసలు.
3 రోజులు మించి ఒకటిలోనే ఉంది ఇది. ఒకటేమైనా మెసేజ్లు వచ్చుంటే కిట్ ఏమన్నా వచ్చినా అనుకున్నాండి. నేను కానీ కిట్ వచ్చింది మొత్తానికి ఇది కిట్ కాదండి, ఏదో సర్టిఫికెట్ వచ్చింది ఇది. ఇలా వచ్చింది అంత. ఇదిగోండి ఇది వచ్చింది ఈరోజు, మామూలుగా వచ్చింది, 4 ప్లెయిన్గా వచ్చింది. ఇదిగోండి ఇవాళకి ఇవైతే వచ్చాయండి, దాదాపు 6 నెలలు అయిపోయింది. ఇంకా పేమెంట్ విషయానికి వస్తే పేమెంట్ అంటారా, మనమైతే పక్కా క్లాసులకు అయితే అటెండ్ అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడతాయండి. మాకైతే 4,000 అయితే డబ్బులు పడడం జరిగింది. అది ఇద్దరికి ఒకే రోజు పడ్డాయండి. ఇప్పుడు కరెక్ట్ పోయిన ఈ నెల కదా, ఈ నెల కదండి, మే నెలలో అయితే పడ్డాయండి మాకైతే డబ్బులు. మేము అప్లై చేసిందేమో దాదాపు నవంబర్లో అప్లై చేసింటాం. ఇప్పటికైతేనేమో పేమెంట్ అయితే ఒక 4,000 అయితే వచ్చాయండి. 4,000 అంటే చాలా. ఓకే అండి, పేమెంట్ విషయానికి అయితే వస్తారా, పేమెంట్ అయితే పక్కా మన అకౌంట్లో అయితే పడుద్దండి. అది ఎప్పుడు వచ్చి పడేది కూడా మనకైతే అంత ఐడియా అయితే ఉండదు. మాకైతే దాదాపు ఇది ఇప్పుడు ఈనాడు చూపించాం కదండి, ఫస్ట్ ఈ సర్టిఫికెట్ ఏదో ఇదిగోండి ఈ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత అయితే మాకైతే పేమెంట్ అయితే పడిందండి. కరెక్ట్గా 3-4 రోజులలో పడిపోయింది పేమెంట్ అయితే. మేలే అండి, బెటర్ ఆప్షన్. 4,000 అయితే పక్కా మన అకౌంట్లో అయితే పడతాయి. వారం రోజులకు 4,000 అంటే చాలండి. ఇక 500 పని పోయినా కానీ మహా అంటే 3,000 వచ్చాయి. 4,000 అంటే అబ్బా చాలు, ఒక 1,000 రూపాయలు ఎక్కువే. వారం ఒక రోజు సెలవు, మళ్ళీ 6 రోజులే పని పోయేది. 6×5 30 అయినా కానీ ఒక 1,000 రూపాయలు ఎక్కువే కదండి, చాలు అంతవరకే. అదేండి ఇవాళ వీడియో అయితే. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికైతే, మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మిషనరీ అయితే రావాలా, అది కిట్ వచ్చిన తర్వాత అయితే పక్కా వీడియో అయితే చేస్తా. కిట్ వీడియో కూడా అయితే పెడతా నేను. కిట్తో ఏం పని చేస్తానో కూడా పెడతాలేండి, చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదే అండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాం మరి, బాయ్ అండి.